హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతా మార్కెట్. నేను మీ అనిల్ కుమార్. నా తోటి సహచర వ్యాపారస్తులందరికీ కూడా ఒక చిన్న విన్నపం తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా గమనించగలరు. మొన్న 2 days బిఫోర్ ఏపీకే ఫైల్ అనేది ఒక ఫైల్ నా ఫోన్కి వచ్చింది. అయితే అది యూనియన్ బ్యాంక్ సింబల్ వేసి వచ్చిందనమాట. వాళ్ళకి నా పేరు, ఫోన్ నెంబర్ అడిగితే నేను మెసేజ్ అంటే స్టేట్మెంట్ ఓపెన్ అవుతుందేమో అన్న ఉద్దేశం మీద అది గబికిన ఏదో ఆదమర్పులో ఉండి ఆ నెంబర్ కొట్టాను. కొట్టగానే ఇమీడియట్గా ఏమైపోయిందంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏం చేశారు, నా వాట్సాప్ని వాళ్ళ మొబైల్లో ఓపెన్ చేశారనమాట. వాట్సాప్ మొబైల్లో ఓపెన్ చేసేసరికి ఆటోమేటిక్గా నాకు మెసేజ్ వచ్చేసింది, మీ వాట్సాప్ అనేది వేరే మొబైల్లో కనెక్ట్ అయ్యింది అని చెప్పి మెసేజ్ వచ్చింది. ఇమీడియట్ గా ఆ కనెక్ట్ అయ్యింది అని వచ్చిన మెసేజ్ ఏ నెంబర్ అనేది నేను వెంటనే చూసి ట్రేస్ అవుట్ చేసి ఇమీడియట్ గా వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, మేము యూనియన్ బ్యాంక్ మేనేజర్ అండి, కోటి బ్రాంచ్ హైదరాబాద్ అని చెప్పి హిందీలో మాట్లాడారు. హిందీలో మాట్లాడితే అసలు నా వాట్సాప్ మీ దాంట్లో ఎట్లా అండి అని చెప్పేసి అనేది గట్టిగా మాట్లాడే లోపు ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత అసలు ఏం చేశాడు, ఇటు హ్యాక్ చేసాడా అసలు ఏంటి అని ఈ తన్మయంలో నేను అనుకున్న టైంలో అనుకోకుండా మళ్ళీ మెసేజ్లు వస్తానంటే నా ఫోన్ నుంచి వేరే వాళ్ళకి మెసేజ్లు వెళ్తా ఉన్నాయి. ఆ మెసేజ్ వెళ్ళటంతా కూడా నా ఫోన్కి ఇక్కడ వస్తుంది అనమాట. అయితే నేను అప్పుడు ఏం చేశాను, ఇమీడియట్గా మళ్ళీ 2వ సారి ఫోన్ చేస్తే ఎత్తలు. అట్లా 10 సార్లు ఫోన్ చేశాను. ఫోన్ చేసే తనకి తను ఎత్తలేదు. 11వ సారి ఎప్పుడో ఎత్తాడు. ఎత్తిన తర్వాత నా మొబైల్ని హ్యాక్ చేసావు, నా వాట్సాప్ నువ్వు యూజ్ చేస్తున్నావు, అసలు నువ్వెవరో ఏంటి అని అడిగితే గట్టిగా మాట్లాడితే అప్పుడు ఏం చేశాడు, ఇమీడియట్గా ఫోన్ కట్ చేసేసి నా ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ని వాడు డైరెక్ట్గా డిలీట్ చేసాడు. అంటే నా మొబైల్లో ఉన్న వాట్సాప్ని డిలీట్ చేశాడు. అక్కడ నుండి ఆపరేట్ చేస్తా ఉన్నాడు అనమాట. అట్లాంటి సమయంలో నేను ఇమీడియట్గా సైబర్ క్రైమ్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని కన్సల్ట్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు ఏం చెప్పారంటే 1930 వాళ్ళు రెస్పాండ్ అవుతారని చెప్తే వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేశారంటే నాకు ఒక చిన్న వీడియో పంపించారు. ఆన్లైన్లో కనుక మీ ఫోన్ హ్యాక్ అయితే ఏం చేయాలని వీడియో పంపించి ఆ వీడియోతో పాటు ఒక అప్లికేషన్ కూడా పంపించారు ఆన్లైన్లో. మళ్ళీ దాన్ని నేను సబ్మిట్ చేసి వాళ్ళకి అప్లికేషన్ పంపిస్తే సైబర్ క్రైమ్లో కంప్లైంట్ అనేది తీసుకున్నారు. అయితే తర్వాత సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇమీడియట్గా మీ సిమ్ని బ్లాక్ చేయండి అర్జెంటుగా అని చెప్పేసానంటే నేను అక్కడ నుంచి మళ్ళీ నాది ఎయిర్టెల్ సిమ్ అనమాట. ఎయిర్టెల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇమీడియట్గా ఎయిర్టెల్ ఆఫీస్లో నా సిమ్ అనేది బ్లాక్ చేశాను అనమాట. 9701233255 ఇది అందరికీ తెలిసిన మన అసోసియేషన్ నెంబరు. అయితే దాన్ని బ్లాక్ చేశాను. ఆ బ్లాక్ చేసిన తర్వాత ఇమీడియట్గా వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ ఆధార్లో లింక్ అయ్యి ఉన్నటువంటి నెంబర్ కూడా అదే. ఆధార్లో లింక్ అయిన నెంబర్ని దాన్ని మార్చాను. అది 2 days పట్టుద్ది అన్నారు. తర్వాత బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయిన మొత్తం నెంబర్ కూడా అదే అనమాట. సో మొత్తం అన్ని బ్యాంకుల్లో ఉన్నటువంటి మొబైల్ నెంబర్స్ అన్నిటినీ కూడా రిక్వెస్ట్ పెట్టాను మార్చమని చెప్పేసి. సో దానికి కూడా మార్చారు. ఇట్లాంటి మెసేజ్లు ఏపీకే ఫైల్స్ అనేవి ఏమైనా వస్తే కనుక దయచేసి ఎవరు ఓపెన్ చేయొద్దు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మన బిజినెస్కి సంబంధించినటువంటి నెంబర్స్ లేదు కాంటాక్ట్స్ లేదంటే అదర్ అంటే వేరే రకంగా బ్యాంక్ అకౌంట్స్ సంబంధించిన నెంబర్స్ వేరువేరుగా ఉంటే మనకు మంచిది. ఆ బ్యాంక్ అకౌంట్స్ కి ఇచ్చినటువంటి నెంబర్ని పబ్లిక్ చేయకుండా ఉంటే చాలా బాగుంటుందని నా ఆలోచన. నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి నా తోటి సహచరులుగా మీ అందరూ కూడా ఇట్లాంటి ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశం మీద చిన్న వీడియో చేసి పంపిస్తున్నాను మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా మీరు ఫాలో అవ్వండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.